నమస్కారం. మనీ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం. సెలబ్రేషన్. గోల్డ్ ఉన్నది కొత్త ఆల్ టైమ్ హైకెళ్ళింది. 4,200 దాటి ఎక్కడికో ఎళ్తుంది. డాలర్‌లోని ఒక ఔన్స్. కొంచెం పెరిగి మళ్ళీ పెరిగిపోయింది. ఓకే. 10,180 190 120 ఏదో ఒక రేటు. అన్నీ కూడా ఆల్ టైమ్ హై. గోల్డ్ ఆల్ టైమ్ హై. అది ఆల్‌మోస్ట్ జీఎస్టీ కలిపైన జస్ట్ మిస్ అవుతున్నది 15,000. ఏదైనా ఒక మేకింగ్, ఒక స్టాంపింగ్ చార్జ్ చేసినా కూడా 15,000. 24 క్యారెట్ 14,400 ప్లస్ 3% ప్లస్ స్టాంపింగ్ చార్జ్ చేసామంటే 15,000. నేను కొంచెం టైం అవుతుందని అనుకున్నాను. ఇప్పుడే 15,000 అయిపోయింది. ఇదేమో ఆల్మోస్ట్ 15,000. ఇది కూడా 16,000 దగ్గర ఉంటుంది. కానీ ఆల్‌బిన్ ఏం చేస్తున్నారంటే బయింగ్ చేసి 10%, 12% ఉన్నదని చెప్తున్నారు. 10% మేకింగ్ చార్జ్ చేశారంటే ఇప్పుడే అది 15,000 మీదకెళ్ళిపోతుంది. సో, ఇంకా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. ఎగురుతూనే ఉంటుంది. ఇవాళ ఎగరడానికి కారణం ఏంటని చూద్దాం. 15 గోల్డ్. ఇప్పుడు 20కి క్యారెట్ 12 వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు జనం పనుల మీద కృషి చేస్తున్నాడు మన ట్రంప్. ఇవాళ ఫైస్ బూమ్ బాల్ కట్టింది వాడు క్వెషన్ అడగకూడదు. కానీ వాళ్ళేమో ఫెడరల్ రిజర్వ్. ఓకే. అది చేసిన బడ్జెట్ ఓవర్ రన్ అయిందంట. కాంగ్రెస్ అప్రూవ్ చేసింది. కాంగ్రెస్ కమిటీ ముందే అప్రూవ్ చేసింది. మాట్లాడింది. అన్నీ తెలిసి ఎలికే వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి సుప్రీంలో పంపించారు. క్రిమినల్ కేసు చేస్తామని బెదిరిస్తున్నారు. జరం పోలు ఎలాగ మిసైల్ మళ్ళీ వేశారంటే నేను ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించను, ఎకనామిక్స్ కండిషన్ చేసి ఇదే ఇంకుందని నేను చెప్తున్నాను. కానీ ట్రంప్కి జాగ్రత్త చేయాలని అంటున్నారు. ట్రంప్ బాధరికి నేనేమో పాలిష్ చేయను. నేను వేరేగా ఛాన్స్ తీసుకున్నాను. ఇండిపెండెన్స్ ఛాన్స్ తీసుకున్నాను. దీనికాక మా పనిష్మెంట్ చేస్తున్నారు. ఇలాగ ఇంపార్సల్ దానికి పనిష్ చేయండి. నాకేంటి అవసరం లేదు. నేను ఫైట్ చేస్తాను అని చెప్తున్నారు. దీనివల్ల గుప్పదేం గొంగారం పెరిగిపోయింది. ఇంకో గోల్డ్ పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే ఇరాన్లో ఎప్పుడైనా ఎలాగైనా రెజ్యూమ్ కొలాప్స్ చేయొచ్చు. గడిగడికి దెబ్బలాటలు అలాగని చెప్తున్నారు. ఇరాన్లో రెజ్యూమ్ కొలాప్స్ అనడానికి ఏంటి కారణం చూసారంటే అన్నీ ఎకనామిక్సే. మీరే చెప్తున్నారు పొలిటికల్ ఎకనామిక్స్ అని చెప్తారు. మాట్లాడదని చెప్తున్నాడు. దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే ఓకే. ఇరాన్ రియాల్ $42,000 ఒక రియాల్ ఉంటుంది, ఒక డాలర్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ అతిపాతాళంకి వెళ్ళి 9,00,000 వరకు అఫీషియలీ రేటుకి 12,00,000 అన్అఫీషియల్ రేట్ వెళ్తున్నది. దీనివల్ల ప్రజలేమో వీధుల్లోకి వచ్చారు. దీంట్లో 31 మహానుభావులు ఉన్నారు. 25 రాష్ట్రాల్లో దబాట అవుతున్నట్టుగా ఉంది. కొన్ని అన్‌కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ చెప్తున్నట్టే గెలువన్నీ పడిపోతున్నాడు. కానీ ట్రంపే రాలేదు. ట్రంప్ బాగా వస్తానా లేదా అని మాట్లాడుతూనే ఉన్నారు. 700 మంది మీద చంపేశారు. స్ట్రీట్స్ ఆఫ్ ఇరాన్లో 45 ఇయర్స్ కప్పిన తర్వాత మళ్ళీ వస్తారు. రాజా ఆయనకేమో ఒలి చూపట్టాలి. అలాగని ఆడుస్తున్నారు. రాజా మళ్ళీ వస్తారా? ఏం రోల్ చేస్తారు? అలాగని ఉంది. వాళ్ళు నేను ఇజ్రాయెల్ మీద గుండేస్తాము, నేను అమెరికన్ బేసిస్ మీద గుండేస్తాను అలాగని బెదిరించొచ్చే ఉన్నారు. ఈ 2 బెదిరింపుల మధ్యలోని పెద్ద న్యూస్ వస్తున్నది. ఒక న్యూస్ జరుగుతూనే ఉంది. గోల్డ్‌కి అన్సర్టెనిటీ అంతా చాలా బాగా నస్తుంది. గుమ్మని పెరుగుతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు చేసినప్పుడు 4,700 రావడానికి అవకాశానికి చాలా అవకాశాలు ఉన్నది. జనవరి 15 రోజుల్లో కంప్యూటర్ ఇంజినియర్ $10 బిలియన్ అమ్మేశారు. ఈ రూపాయి ఏమో 90.25లో అమ్ముతున్నారు. ఈ 10 బిలియన్ అమ్మలేదంటే 9150, 9170 ఉంటుంది. ఈ వారమే 500% టారిఫ్ బిల్లు ఇదే ఆల్ ఓవర్ సెనెట్లోని అది పాస్ అయిపోయింది అనుకోండి. 500 పాయింట్ పడుతుంది. ఇది అవుతున్నప్పుడు ఇవాళ రోజు మనకు చెప్పిన 25,500 కింద మార్కెట్కి వెళ్ళిపోయింది. 25,470 దగ్గర ఉంది మార్కెట్ నేను మాట్లాడుతున్నప్పుడు. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా పాడారు. ఈ సమయంలోని మ్యూచువల్ ఫండ్స్ అయినా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చేతులు వదిలేసాం అనుకోండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చేతులు వదిలేసాం అనుకోండి, మార్కెట్ ఖాళీ అవుతుంది. ఇది అవుతుంది ఇవాళ ఉన్న న్యూస్. ఇదంతా మీరు చూస్తూనే ఉంటారు. మనపురం 3% మార్నింగ్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే మార్కెట్ రొమాన్స్ నమ్మకండి. డబ్బులంతా పైనకి లోన్కి వచ్చేసింది. ఆర్బీఐకి అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసాం. ఆర్బీఐ ఎప్పుడైనా అప్రూవ్ చేసేస్తుంది అలాగని చెప్తున్నారు. అందుకే దీనివల్ల టక్కని అలాగని చెప్పేశారు. ఏ మ్యాటర్ ఈ రూమర్ మ్యాటర్ అంతా తప్పు అని చెప్పేశారు. ఇన్ఫోసిస్కి ఒక న్యూస్ వచ్చింది. $150 మిలియన్ కాంట్రాక్ట్ డేంజర్లో ఉన్నది. డెర్మినెట్ బ్రెంజ్ అని చెప్తున్నారంటే అయ్యా
మీరు ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేయలేదు. ఇంకో సాఫ్ట్‌వేర్ వెండర్ ఎక్స్‌ట్రాగా తన్నుకుంటాం. మా బిజినెస్ తీసుకొనెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి ఇంకోడికి ఇవ్వడం తప్ప మాకే అవకాశం లేదని చెప్తున్నారు. మార్కెట్ ఏమో పడుతున్న కొద్దీ డిమాండ్స్ ఎలాగో స్విచ్ చేసి ప్రాఫిట్ ఎలాగో పెంచుతున్నారు. అది మార్కెట్ నమ్మడం లేదు. ఎలా దిగి ఉన్నది స్టాక్. టాటా మోటార్స్ అని చెప్తున్నట్టు ఎరానీపేట నుంచి మేము జేఎల్ఆర్ అంతా రిలీజ్ చేస్తున్నాం. దీనివల్ల టాటా మోటార్స్ ఆయన అలా హై అండ్ ఎగ్జిక్యూటివ్స్ అన్ని రాణిపేటకి వస్తారు. దానివల్ల తమిళనాడు ఎకానమీకి మంచిది. జీఎస్టీ కలెక్షన్ కూడా మంచిది. అడికల్ నాటి 16 నెలల తలకు ప్రొడక్షన్ వస్తుంది. అంతే ఆ కన్‌స్ట్రక్షన్ సామాను, కీ కాంట్రాక్ట్, రెంట్ అన్నీ అక్కడ పెరుగుతుంది. ఎకానమీకి మంచిది. డిసెంబర్ నెలలో 1.7కి పెరుగుతుంది సీపీఏ అలాగని చెప్తున్నారు. కానీ డిఫ్లెక్టర్ ఎంత ఉందని మనం చూసుకొని చెప్పాలి. ఎఫ్ఎన్‌జీసీ ఏం చెప్తున్నారంటే Q3లోని ఏదైనా డిమాండ్ ఎక్కువ నుంచి వస్తుందా అలాగని చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఏ డిమాండ్ ఎక్కువ రాలేదని నాకు తెలుస్తుంది. నేను ఈ రోడ్డుకి వెళ్ళాను, లెమన్ పడుకున్నాను. ఏంటి సుఖం లేదు. అదొక సుక్కానం గ్రూప్ లాగానే ఉంది. ఆ లెమన్ ట్రీలో ఒక ఆపర్చునిటీ చూసి వాన్బర్డ్ బ్యాంకర్స్ మోస్ట్లీ 1000 crores వేసి అది రిపేర్ చేస్తా అని చెప్తున్నారు. క్వెరెటా ఏం చెప్తున్నారంటే క్వెరెటా ఒక కారణం కాదని చెప్తున్నారు. మల్టీపాస్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. హైబ్రిడ్ యూజ్ చేస్తాం, ఈవీ యూజ్ చేస్తాం, హైడ్రోజన్ యూజ్ చేస్తాం, చాలా విషయాలను యూజ్ చేస్తాం మేము మీద రావడానికి అని నేను చెప్తున్నారు. ఇండియా తలకి ఈవీ సైకిల్ కార్ అన్ని కలిపి ఒక కొనసాలో 2.3 మిలియన్ యూనిట్స్ అమ్మారని చెప్తున్నారు. ఐటీసీ ఏమో సిగరెట్స్ ధరకి 75% తగ్గిపోయింది. గాడ్రెస్ ఫిలిప్స్కి 5% పెరిగిపోయింది అలాగని చెప్తున్నారు. దానివల్ల ఐటీసీని కొట్టాలా అని చెప్తున్నారు. ఐటీసీ సిగరెట్ వదిలేసి పైనకి వచ్చేస్తాం ప్లాన్లో ఉన్నారు. 20 వర్షంలోని ఐటీసీ సూపర్ అయినా కొత్త బ్రాండ్గా మారుతుంది కానీ సిగరెట్ నమ్మి ఉండదు. ఆర్బీఐ ఏం చెప్తున్నారంటే ఈ ఎన్పి అంతా క్లియర్గా చూసి మోర్ ట్రాన్స్ఫరెన్స్ చేయాలని చూస్తున్నారు. బ్యాంకర్ అంతా అది చేయడం అవదని అంటున్నారు. అలాగని పుష్బ్యాక్ చేస్తున్నారు. అది బ్యాంక్ ఏమో వెనక్కి జరుగుతున్నారని అర్థం. దాని తర్వాత ఇంకో న్యూస్ ఏంటి వచ్చిందంటే తాజ్ పైన ఏమో ఒక ఉదయపూర్లోని ఒక ముంబై కేస్ కంపెనీలో ఉంటుంది. అది $100 million ఇన్వెస్ట్ చేసి బ్లాక్ స్టోన్ సగం మింగేయాలని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఇవాళ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ చాలా ఘోరంగా వచ్చిందని న్యూస్ కూడా వచ్చింది. ఈ మోసమైన న్యూస్లోని ఎలాగ డబ్బులు రిటర్న్ ఇవ్వకూడదని చెప్పి ఐటీ టీం ఏమో పెరపిస్తుంది. ఒక 5.5 crores దుబాయ్ని మైక్రోసాఫ్ట్కి 5 సంవత్సరంలో ఇవ్వలేదు. ఇవాళ రా, రేపు రా, ఎల్లుండి రా, మళ్ళీ రా అని చెప్పి చెప్తూనే ఉన్నారు. దాని తర్వాత కేసు వేసి హైకోర్టుకి వేసినప్పుడు మేము 15 daysలో ఇస్తాం అని చెప్తున్నారు. ఈ 15 days అంతా అవ్వదు. ఇవాళే వడ్డీ చేసి ఇచ్చేయి, ఎన్ని రూల్సో పీనల్ ఇంట్రెస్ట్తో కలిపి ఇచ్చి అని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్లోని పెద్ద కంపెనీలోకి వెళ్ళి కొమ్ము స్థితికి డబ్బులు తీసుకోవచ్చా? చాలా కోటి మంది ఏమో కంపెనీలు ఏమో ఇందులో రీఫండ్ తీసుకోకుండా బాధపడి వాళ్ళ గతి ఏంటి కోర్టులో ఏం చెప్పారంటే చలాన్ సబ్రగా ఫిల్ చేయలేదు, దానివల్ల మనం ఇవ్వలేదని చెప్తున్నారు. దానివల్ల జడ్జి అడుగుతున్నారు చలాన్ ఫిల్ చేయడానికి సరే నన్ను ఇన్ఫామ్ చేయడం లేదా ఆగని అడిగితే మేము ఇన్ఫామ్ చేయలేదు అంటున్నారు. ఇంకా 15 రోజులు టైం పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఎంత అవ్వదు, ఇప్పుడే డబ్బులు కట్టు అని చెప్తున్నారు. ఇలాగ అన్ని కాస్ట్లీ ఉంటాయో మళ్ళీ ఇస్తే ఐటీ కలెక్షన్ ఏంటవుతుందని తెలియదు మనకి ఇంతవరకు. సో ఓవరాల్గా చూసామంటే మార్కెట్ చాలా హైగానే ఉంది. ఇప్పటికి చాలా కరెక్ట్ అవుతూనే ఉంది, ఇంకా కరెక్ట్ అవుతుంది. ఈ వీడియో చూసినందుకు చాలా నమస్కారం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి, మీ బంధుమిత్రులకు ఇవ్వండి, మీ బంధుమిత్రులకు ఇవ్వండి, వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ, నమస్కారం.